చంద్రగిరిలో పులివర్తి నానిపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. జడ్పీటీసీ భర్త భానుకుమార్ రెడ్డి, నరబలూరు సర్పంచ్ గణపతిరెడ్డి సహా 13 మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటు పులివర్తి నాని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే నానికి వ్యక్తిగత భద్రత కల్పించామని, పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని కోర్టుకు తెలిపింది పోలీస్ శాఖ. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేశామని చెప్పింది. అయితే నాని కుటుంబ సభ్యులకు కల్పించిన భద్రతా వివరాలు తెలిపేందుకు సమయం కోరటంతో కేసు వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు చంద్రగిరిలో ఇంకా పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇటు హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్పై బదిలీ వేటు వేసింది. తిరుపతి డీఎస్పీ సురేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాజశేఖర్, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. అందరిపైన శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.